మనం సాధారణంగా దేవుణ్ణి ఒక రూపంలో ఊహించుకుంటాం. కానీ మన బుద్ధి ఎంతవరకు ఆలోచించగలదో పరమాత్మ ఆ పరిధి దాటినవాడు. ఆ స్వరూపాన్ని మనం చివరి శ్వాస వరకు మనలో నిలుపుకోవాలి అంటే ఆయన ఎవరో, ఎంతటి గొప్పవాడో, ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో ఇవన్నీ తెలుసుకోవాలి. కవిం పురాణ మనుషాసితార మనోరణీయాం సమనుస్మరేత్య సర్వస్య ధాతారమచింత్య రూపమాదిత్యవర్ణం తమసః పరస్తాత్. దీనర్థము పరమాత్మ కవులలో మహాకవి అయిన సర్వజ్ఞుడు, పురాతనుడు, సర్వలోకాలకు నియామకుడు, అణువు కంటే సూక్ష్మమైనటువంటి వాడు, సమస్త లోకాలకు ఆధారమైనటువంటి వాడు, సమస్త ప్రపంచాన్ని రక్షించేవాడు, ఇంద్రియాలకు ఊహలకు అందని రూపం కలవాడు, సూర్యకాంతి వంటి కాంతి కలవాడు, నిరంతరము నిశ్చల మనస్సుతో మాత్రమే పొందగలిగిన ప్రకాశ స్వరూపుడే ఆ పరమాత్మ. కాబట్టి మన అంత్యకాలంలో కూడా దైవ చింతనలో మనసు నిలబడాలి అంటే మన జీవిత ప్రయాణం మొత్తం అభ్యాసం చేయాలి.